నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్నవారు శ్రీమతి చిందం సునీత గారు. వారి సాహితీయానం, వారి మృదుమధురమైన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం. నా పేరు చిందం సునీత, రచయిత్రి. నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండల్ ఘర్షకృతి గ్రామంలో చిందం జయలక్ష్మి, చిందం వెంకటస్వామి దంపతులకు రెండవ పుత్రికగా జన్మించాను. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. నేను 10వ తరగతి వరకు ఘర్షకృతిలోనే చదువుకున్నాను. ఇంటర్ మొదటి సంవత్సరము కరీంనగర్ బాలికల కళాశాలలో చదువుతున్నటువంటి సమయంలోనే నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం శ్రీ అంకారపు అశోక్ గారితో వివాహం జరిగింది. అప్పటి నుండి నేను అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు చదువుకు దూరంగా ఉన్నాను. అనేక సమస్యలతో అత్తవారింట్లో బీడీలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలోనే నా భర్తకి జగిత్యాలలో గాయత్రి అర్బన్ బ్యాంకులో ఉద్యోగం రావడంతో మేము తంగలపల్లి నుండి జగిత్యాలకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నేను జగిత్యాల వెళ్ళిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత ఎంఏ పూర్తి చేశాను. ఇక ఎంవి నరసింహారెడ్డి సార్ గారి పరిచయంతో నేను తెలుగు పండిత శిక్షణ కళాశాల సార్ గారి కళాశాలలోనే జాయిన్ అయ్యాను. అదే సమయంలో ఎంవి నరసింహారెడ్డి సార్ గారి కళాశాలలో అనేకమైనటువంటి కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు, సమావేశాలు జరిగేవి. ఒకానొక సందర్భంలో కవి సమ్మేళనానికి శ్రీ దాస్యం సేనాధిపతి సార్ గారు వచ్చారు. సార్ నాకు పరిచయం చేయించారు, దాస్యం సేనాధిపతి సార్ గారిని. చాలా సంతోషం వేసింది. అప్పుడు ఒక కవి సమ్మేళనంలో నేను చిన్న చిన్న కవితలు రాసుకునేదాన్ని. ఆ కవితను ఆ సమూహంలో ఆ కవి సమ్మేళనంలో చదవడంతో దాస్యం సేనాధిపతి సార్ గారు చాలా సంతోషించి, అమ్మ ఇలా వాట్సాప్ సమూహం అనేది నేటి కవిత సమూహం ఒకటి ఉన్నదమ్మా, మరి నువ్వు అందులో రాస్తావా అని అడిగారు. నాకు చాలా సంతోషం వేసింది. సార్ నేను కూడా రాస్తా అని సంతోషంతో అనడంతో దాస్యం లక్ష్మీ సార్ గారిని ఫోన్లో పరిచయం చేయించి నన్ను ఆ వాట్సాప్ సమూహంలో, నేటి కవిత సమూహంలో సార్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కవితలు రాస్తూనే ఉన్నాను. ఎంతో ఇష్టంతో సార్ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. నేను రాస్తున్నాను. చాలా సంతోషం వేస్తున్నది. అదే సమయంలో నేను జగిత్యాల జిల్లాలో తెలుగు పండిత శిక్షణ ఇంకా పూర్తి కాకముందే నా భర్త గారికి కోరుట్లకి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మేము కోరుట్లకి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కవితలు అలాగే రాసుకుంటూ ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ ఉద్యమము, మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం మళ్ళీ ఉద్యమము ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి సమయంలో నమస్తే తెలంగాణ పేపరు నూతన కవులకు ఆహ్వానం అని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చి కొత్త కవులకు కొత్త శీర్షికతో ఒక పేజీని ఏర్పాటు చేశారు. అప్పుడు నేను ఆ అడ్రస్ తీసుకొని చిన్న చిన్న కవితలు రాసి పంపించాను. అందులో ఉద్యమ కవితలు ఒక 3 రాశాను. వరుసగా ఉద్యమ కవితలు 3 వచ్చాయి. ఇక నేను చాలా సంతోషించాను, ఎంతో సంతోషపడ్డాను. వరుసగా ఉద్యమ కవితలు 3 వచ్చాయి అని చెప్పేసి మా గురువుగారులకు చూపిస్తే చాలా సంతోషించారమ్మా, బాగా రాస్తున్నామని ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఇక అదే సమయంలో నేను ఈ నేటి కవిత సమూహం ద్వారా చాలా కవితలు రాస్తున్నటువంటి సమయంలోనే దాస్యం సేనాధిపతి సార్ గారు, అమ్మ నువ్వు కవితలతో పాటు కథలు కూడా రాయగలవు, కథలు కూడా రాయమ్మా అని సారు మళ్ళొక కొత్త ఆశని కల్పిస్తే ఆ కథలను కూడా ఎందుకు రాయకూడదని ఆలోచన వచ్చి నేను కథలు కూడా రాసుకున్నాను. సార్ అప్పుడు ఆంధ్రభూమి పత్రికకు ఎడిషన్గా పనిచేశారు. అప్పుడు నేను ఆంధ్రభూమి పత్రికకు కూడా కథలు, తర్వాత కవితలు కూడా పంపించాను. వరుసగా అందులో ఆచార్య దేవోభవ, ఇట్లా టీచర్ సుజాత అనేటటువంటి టైటిల్తో 2 కథలు వచ్చాయి. అనేక కవితలు అచ్చవడం జరిగింది. దానితో పాటు ఇక ఆగకుండా వివిధ పత్రికలకు, ఈనాడు, సాక్షి, ఇలా వివిధ పత్రికలకు నా కవితలను పంపిస్తే అప్పుడు ప్రింట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇక సార్ గారి, గురువుగారి ప్రోత్సాహంతో నేను 2019లో కానరాని వసంతం అనే కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. ఆ పుస్తకం వెలువరించే సమయంలో నేను అనేకమైనటువంటి కష్టనష్టాలు
ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఒకానొక నేటి కవితా సమూహంలో ఒక మిత్రురాలు, అసలు ఏం కవితలు రాస్తున్నావు, నీ కవితలే అసలు ఏం బాగుండవు, నువ్వు పుస్తకం ఎలా చేస్తావు అని ఒక మిత్రురాలు అనడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. కానీ అవే కవితలను, ఏ కవితలు అయితే బాగాలేదన్నారో అవే కవితల్ని నేను కానరాని వసంతం ద్వారా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఆర్థిక సహాయం కోసము నేను పంపిస్తే వాళ్ళ కవితల్ని పరిశీలన చేసి నాకు ఆర్థిక సహాయం పంపిస్తే ఆ ఆర్థిక సహాయంతో నేటి కవిత సమూహం ద్వారా కానరాని వసంతాన్ని పుస్తకం అచ్చివేసుకున్నాను. శ్రీ దాస్యం సేనాధిపతి సార్ గారు దానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు పుస్తకాన్ని వెలువరించడం కోసము. అలాగే శ్రీదాస్యం లక్ష్మయ్య సారు కూడా ఆ పుస్తకం వేసేటప్పుడు అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. పుస్తక ఆవిష్కరణ రోజు సారు సంక్రాంతి పండుగ సెలవుల్లో టూర్లో ఉండి నా పుస్తకం విడుదలకు రాలేకపోయినారు. అయినా నేను కొంత వెలితిగానే ఫీల్ అయ్యాను. ఇక పుస్తకం ఆ రోజు 2019లో జనవరిలో విడుదల కావడము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇట్లా నేటి కవితా సమూహం ద్వారా నేను ఒక పుస్తకాన్ని అచ్చువేశాను. అది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆర్థిక సహాయంతో వేశాననేటటువంటి చాలా సంతోషం. ఇప్పటికీ కూడా నేను ఆ సంతోషాన్ని ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాను. మరింత అదృష్టాన్ని కలిగించినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి సార్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి గురువుగారు శ్రీ దాస్యం లక్ష్మయ్య సార్ గారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి ఇక చిన్నగా మొదలైనటువంటి నా సాహితీ ప్రస్థానము ఇలా పుస్తకం అచ్చువేసుకునే రూపంలో కొనసాగుతుందంటే నేను వారికి జన్మత నేను రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటున్నాను. ఈ నేటి కవితా సమూహం నా కవి పరిచయం ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఇక అలాగే వీటితో పాటు నేటి కవితా సమూహం ద్వారా నేను రాసినటువంటి కవితలే కాకుండా వివిధ నా ఆత్మీయులు రాసినటువంటి కవితలకు కూడా సమీక్షలు రాయవలసిందిగా దాస్యం సేనాధిపతి గారు శ్రీదాస్యం లక్ష్మయ్య సార్ గారు కోరడంతో ఆ సమీక్షలు చేయడంలో కూడా నేను మెలకువలు నేర్చుకొని చాలా వరకు సమీక్షలు చేయడం జరిగింది. దాని ద్వారా నేను 2019లో కవితా భూషణ్ అవార్డు, సమీక్షా భూషణ్ అవార్డు కూడా నేటి కవితా సమూహం ద్వారా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాను. ఎక్కడో ఉండాల్సిన నన్ను ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువుగారు నేనే కాకుండా నాలాగా ఎందరో కవులకు కవిత్వం ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఎలా ముగింపు చేయాలి, కవిత్వంలో మెలకువలు ఏంటివని అనునిత్యం ఎంతో ప్రోత్సాహంతో మార్గదర్శనంతో దాస్యం సేనాధిపతి సార్ గారు ముందుకు నడిపిస్తున్న ఈ సమూహాన్ని గొప్పగా మేమందరం స్వీకరిస్తున్నాము. మరిక ఇవే కాకుండా అప్పుడు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు, కొత్త నూతన కార్యక్రమాలు రూపకల్పనలో సాహితీ మిత్రులందరూ, సమూహంలోని సాహితీ మిత్రులందరూ కూడా వివిధ భాగాలని, వివిధ బాధ్యతలని పంచుకొని చాలా కార్యక్రమాలని నిర్విఘ్నంగా బాధ్యతగా కొనసాగిస్తున్నారు నా ఆత్మీయులందరూ కూడాను. అందులో చిత్ర కవిత కానివ్వండి, మనలో మనం కానివ్వండి, జానపద గేయాలు కానివ్వండి, భక్తి గీతాలు కానివ్వండి, ప్రతిదీ శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ, పెళ్లి రోజు అన్నీ ప్రతిదీ కూడా ఒక మంచి కార్యాచరణతో ఈరోజు దిగ్విజయంగా నేటి కవితా సమూహం అనేది దిగ్విజయం కొనసాగిస్తూ రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల నుంచి ఇవాళ మన సమూహాన్ని గొప్పగా మనము తీర్చిదిద్దుకొని మనము మంచి కవిత్వాన్ని అందిస్తూ సమాజానికి మంచి కవులను అందిస్తూ, అలాగే రాబోయే కవులకు కూడా ఏ విధంగా కవిత్వాన్ని రాయగలగాలి, ఏ విధంగా సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేసేటటువంటి ఒక మంచి అంశంతో సమాజానికి మంచి తెలియజేసే విధంగా దాస్యం సేనాధిపతి సార్ గారు కవిత్వం రాయడంలో మెలకువలు, అంశాలు అన్నీ ఒక పుస్తక గ్రంథం రూపంలో ముద్రించుకునేబడేటటువంటి ఒక అమూల్యమైనటువంటి మనకి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాలాంటి కవులకు మంచి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వారు.
ఇక అలాగే ఈ సాహితీ ప్రస్థానం ఇలాగే కొనసాగిస్తున్న తరుణంలోనే నేను అనేక సాహితీ కార్యక్రమాలలో అనేక సాహితీ సంస్థలలో కూడా కవిత్వాలు రాస్తూ అందులో కూడా మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా కొన్ని సంస్థలలో తీసుకోవడం జరిగింది. దానికి గుర్తింపుగాను నేను అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయి తెలంగాణ కళా సరస్వతి అవార్డు 2018 కళా నిలయం స్వచ్ఛంద సంస్థ గోదావరి కని వారి చేత తీసుకోవడం జరిగింది. అలాగే అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన భూపాల్ వారిచే సాహిత్యశ్రీ 2019లో అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే మన 2019లో నేటి కవితా సమూహం ద్వారా కూడాను కవితా భూషణ్, సమీక్షా విభూషణ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదే సమయంలో నేను అనేకమైనటువంటి కవితలు రాస్తున్న సమయంలో ఒకానొక సందర్భంలో నేను ట్రైన్ ఎక్కి వేరే ఊరికి వెళ్ళవలసిన సమయంలోనే నా ఫోన్ పోయింది. ఆ ఫోన్ పోవడం వల్ల అనేకమైనటువంటి కవితల్ని నేను పోడగొట్టుకోవడం జరిగింది. అందులో నేను 1000కి పైగా కవితలు దాదాపుగా రాశాను. మళ్ళీ నేను అదే నంబర్తోని ఫోన్ తీసుకొని మళ్ళీ ఆ నంబర్ వేసుకున్నా కానీ నాకు ఆ కవితలు తిరిగి రాలేదు. అందుకోసమని ఇప్పుడు నేటి కవితా సమూహంలో నేను మళ్ళీ మొదటి నుండి నంబర్లు వేసుకుంటూ కవిత్వాన్ని రాను సంతోషంతో. ఎందుకంటే ఇంత గొప్పనైనటువంటి అవకాశం కల్పించినటువంటి నా మాతృ సంస్థ ద్వారా నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇండో దుబాయ్ గ్లోబల్ ఫెలోషిప్ అవార్డు కూడా 2019లో అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ గ్లోబల్ క్రియేటివిటీ అకాడమీ ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో కూడా నేను దుబాయ్ వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక అలాగే జాతీయ స్థాయిలో ఐటాప్ టీచింగ్ అవార్డు 2019లో ట్యూటర్స్ గైడ్ ఆఫ్లైన్ పోర్టర్ సంస్థ ద్వారా హైదరాబాద్ వారి చేత కూడా నేను ప్రైవేట్ సంస్థలలో ఒక 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నేను అలాగే తెలంగాణ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో కూడా ఉపాధ్యాయురాలుగా ఉంటూ అనేకమైనటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో చేస్తున్నటువంటి వృత్తికి గాను నాకు ఐటాప్ టీచింగ్ అవార్డు కూడా రావడం జరిగింది. అది కూడా చాలా సంతోషిస్తున్నాను. ఇంతటి పురస్కారం, ఇన్ని అవార్డులు రావడము నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న కవితలు రాసుకునేటటువంటి నన్ను నేటి కవిత సమూహంలో చేర్పించి కవిత్వం ఎలా ఉండాలి, ఎలా రాయగలగాలి అనేటటువంటి స్థితిని సంపాదించి పెట్టినటువంటి మా గురువు గారుల యొక్క ఆశీస్సులతోనే నేను ఇంతటి అదృష్టాన్ని సంపాదించుకోగలిగానని చెప్పుకుంటున్నాను. అలాగే పురస్కారాలు కూడా తీసుకున్నాను. అలిశెట్టి స్మారక పురస్కారం 2012లో కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ వారి చేత తీసుకున్నాను. అలాగే సాహితీ పురస్కారం 2014లో సినారే చేతుల మీదుగా శ్రీ కిరణ్ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్ వారిచే కూడా పురస్కారాన్ని అందుకున్నాను. ఇలాగా గురజాడ తెలుగు కవిత పురస్కారం 2017లో తెలుగు రక్షణ వేదిక వారిచే కూడా తీసుకున్నాను. అలాగే ఉగాది పురస్కారం 2017లో సాహితీ గౌతమి కరీంనగర్ వారిచే కూడా తీసుకున్నాను. ఇక ఇలాగే అనేకమైనటువంటి సాహితీ సంస్థల చేత ఎన్నో పురస్కారాలను నేను అందుకోవడం జరిగింది. మరి ఇంత గొప్పనైనటువంటి నేటి కవిత సమూహం ద్వారా నేను రావడం అనేది చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక ఇవే కాకుండా మన నేటి కవితా సమూహంలో ఒకప్పుడున్నటువంటి సమూహానికి ఇప్పుడున్నటువంటి సమూహానికి అనేకమైనటువంటి కొత్త నూతన ప్రణాళికలు ఏర్పరచుకొని తెలంగాణ రాష్ట్రం అంతటా కూడాను మన నేటి కవితా సమూహాన్ని విస్తరించుకుంటూ ప్రతి వారం ప్రతిరోజు ఒక్కొక్క అంశం విధంగా అనేకమైనటువంటి నూతన ప్రక్రియలతోని ఆత్మీయులందరూ ఎంతో బాధ్యతతో సమూహాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నా ఆత్మీయ సోదరి మనులందరికీ నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గొప్పనైనటువంటి సమూహాన్ని నడిపిస్తూ మనందరం ఇలాగే ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇక మన నేటి కవిత సమూహం ద్వారా ఇప్పుడు మనము కొన్ని కొత్త కార్యక్రమాలు ఏర్పరచుకొని కొన్ని జిల్లాల బాధ్యతలను కూడా తీసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడాను మరి వాళ్ళు కూడా
నా అభిప్రాయం ఏంటి అంటే అందరము కలిసికట్టుగా కూడాను ఇప్పుడు మళ్ళీ జూన్లో కళాశాలలు పాఠశాలలు అన్నీ మొదలవుతూ ఉంటాయి. మరి మన టీం అందరం కూడా ఎవరికి వీలైతే వాళ్ళు మన టీం తరపున ఒక మంచి బ్యానర్ తయారు చేసుకొని కళాశాలల్లో పాఠశాలల్లో కవి సమ్మేళనాలు చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకొని నూతన కవులకు కొత్త ఒరవడిని కొత్త నవ చైతన్యాన్ని తీసుకురావాలనేటటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని అయితే నేను చెప్పగలుగుతున్నాను. అందుకు నా వంతు సహాయంగా వీలైనటువంటి సహాయాన్ని నేను ఏ విధంగానైనా ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఎక్కడ ఎంత మారుమూల గ్రామమైనా కానీ నేను మనందరితో పాటు వచ్చి అందులో పాల్గొంటానని ఇది మన నేటి కవిత నా కవి పరిచయం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గురువుగారు లక్ష్మయ్య సార్ గారు, శ్రీదాస్యం సేనాధిపతి సార్ గారు ఈ నా విన్నపాన్ని మన్నిస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇంత గొప్పనైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గురువుగారు దాస్యం సేనాధిపతి సార్ గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య సార్ గారికి, మన నేటి కవిత సమూహ ఆత్మీయులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి ఈ నేటి కవిత సమూహాన్ని పరిచయం చేస్తున్నటువంటి కవులను పరిచయం చేస్తున్నట్టు బుర్రా విజయలక్ష్మి నాగరాజు గారికి కూడాను వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిందం సునీత, రచయిత్రి. ధన్యవాదాలు.